హలో మమస్! అమ్మ తల్లి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఈ ప్రోమో చూస్తే మీరు కూడా అదే అంటారు. కొత్త హౌస్‌మేట్స్ హౌస్‌లోకి రాగానే రచ్చ మొదలుపెట్టారు. ఎంట్రీ రోజే నామినేషన్‌లో హౌస్‌మేట్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగా షాక్ ఇచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో దువ్వాడ మాధురి, కళ్యాణ్ మధ్య ఓ రేంజ్‌లో గొడవ జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చగా జరుగుతుంది. ప్రస్తుతం హౌస్‌లోకి కొత్త హౌస్‌మేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆరుగురు కొత్త హౌస్‌మేట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలెక్కే చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ దివ్యల మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయిషా జిన్నత్, సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్తవారు రావడంతోనే రచ్చ రచ్చ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్‌లో దువ్వాడ మాధురికి, కళ్యాణ్‌కు మధ్య పెద్ద గొడవే జరిగింది. చిన్న విషయానికే దువ్వాడ మాధురి పెద్ద రచ్చ చేశారు. కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గకుండా కౌంటర్లు ఇచ్చాడు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్స్ చూపిచ్చారు. బజర్ మోగగానే హౌస్‌లోకి ఓ బాల్ పంపించారు. ఆ బాల్‌ను క్యాచ్ చేసి తమకు నచ్చిన వారికి ఇవ్వాలని, ఆ బాల్ అందుకున్న వారు మిగిలిన వారిలో ఒకరిని నామినేట్ చేయాలని అందుకు సరైన పాయింట్స్ చెప్పాల్సి ఉంటుంది. కాగా ప్రోమోలో ముందు రాము రాథోడ్, రీతూ చౌదరి మధ్య గొడవ జరిగింది చూపిచ్చారు. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. అలాగే మాధురి బర్నీతో వాదన పెట్టుకుంది. దానికి బర్నీ చాలా ఓపిగ్గా, కూల్‌గా సమాధానం చెప్పాడు. ఇక హౌస్‌లోకి వచ్చిన బాల్ కోసం హౌస్‌మేట్స్ పోటీ పడ్డారు. ఫైనల్‌గా ఆ బాల్ మాధురి చేతికి చేరింది. ఆ బాల్‌ను రీతూకి ఇచ్చింది మాధురి. దాంతో రీతూ బర్నీని నామినేట్ చేసింది. అందుకు పాయింట్‌గా మీరు మాటిస్తే చేస్తారనే నమ్మకం పోయింది అనింది. దానికి బర్నీ నేను ఏం మాటిచ్చాను? నేను మాటిచ్చిన తర్వాత నువ్వెన్ని టాస్కులు ఆడావు అని అడిగాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయలేదని రీతూ చెప్పుకొచ్చింది. దానికి కూడా బర్నీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. బర్నీతో పాటు దివ్యనిఖితని నామినేట్ చేస్తూ నువ్వు దోసె సరిగ్గా వేయలేదు, కరెక్ట్ టైంకి బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సంజనకు బాల్ రావడంతో ఆమె రాముని నామినేట్ చేసింది. నన్ను లోపల పడుకోనివ్వలేదు, నీకు మానవత్వం లేదు అంటూ రాముపై ఫైర్ అయింది. మా చెల్లి, మా అక్క ఉన్నా నేను అదే చేస్తానని రాము కూడా సమాధానం చెప్పాడు. అలాగే బర్నీని కూడా మానవత్వం లేదని సంజన అనడంతో ఆయన సీరియస్ అయ్యాడు. మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు అన్నది కూడా తీసుకోవాలి అని అన్నాడు బర్నీ. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండనుందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది.